చేశాడు. రూథర్ఫర్డ్ అతని స్టూడెంట్స్ అయిన హాన్స్ గైగర్ మరియు ఎర్నెస్ట్ మార్స్డన్ కలిసి ఒక సన్నని బంగారు రేకును తీసుకొని దాన్ని రేడియోధార్మిక మూలకమైన ఆల్ఫా కణాలతోని పేల్చివేశారు. ఈ బంగారు లోహకం చుట్టూ ఒక వృత్తాకార ఫ్లోరోసెంట్ జింక్ సల్ఫైడ్ స్క్రీన్ అనేది ఉన్నది. ఈ ఆల్ఫా కణాలు అనేవి బంగారు రేకును తాకిన వెంటనే దాని గుండా ప్రయాణం చేసి ఈ ఫ్లోరోసెంట్ స్క్రీన్ని తాకినప్పుడు కాంతి అనేది ఉత్పత్తి అయింది. సో ఈ విక్షేపణ ఫలితం అనేది ఆయన ఊహించలేదు. ఎందుకంటే థామ్సన్ పరమాణు నమూనా ప్రకారము రేకులోని ప్రతి బంగారు పరమాణువు యొక్క ద్రవ్యరాశి అనేది మొత్తం పరమాణువుపై సమానంగా విస్తరించి ఉండాలి. సో ద్రవ్యరాశి అనేది ఏకరీతిగా పంపిణీ చేయడం